హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ అలర్ట్స్ ఛానల్. అందరికీ నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు ఒక అద్భుతమైన శుభవార్త వచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రముఖ పరిశోధనా సంస్థ సిఎస్ఐఆర్ ఐజిఐబి తాజాగా టెక్నికల్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ విభాగంలో పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈరోజు ఈ వీడియోలో ఎస్ఐఆర్ ఐజిఐబి గురించి, అర్హతలు, ఎంపిక విధానం, జీతభత్యాలు మరియు అభ్యర్థులు ఎలా సిద్ధం కావాలి అనే విషయాలను పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా సిఎస్ఐఆర్ ఐజిఐబి అంటే ఏమిటో తెలుసుకుందాం. సిఎస్ఐఆర్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఇది భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన శాస్త్రీయ పరిశోధనా సంస్థల నెట్వర్క్. ఐజిఐబి అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటగ్రేటివ్ బయాలజీ. ఈ సంస్థ న్యూఢిల్లీలో ఉంది. జన్యు శాస్త్రం, బయోటెక్నాలజీ, వైద్య పరిశోధనలు మరియు ఆధునిక సాంకేతిక రంగాల్లో ఈ సంస్థ దేశానికి ఎంతో సేవ చేస్తుంది. ప్రస్తుతం విడుదలైన నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం పొందాలని కలలు కంటున్న అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం. ముఖ్యంగా ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ మరియు ఇతర సాంకేతిక అర్హతలు కలిగిన వారికి ఈ నోటిఫికేషన్ ఎంతో ఉపయోగపడుతుంది. అర్హతల విషయానికి వస్తే, పోస్టును బట్టి విద్యార్హతలు మారుతూ ఉంటాయి. కొన్ని పోస్టులకు 10వ తరగతి మరియు ఐటీఐ అర్హత అవసరం కాగా, మరికొన్ని పోస్టులకు డిప్లొమా లేదా సైన్స్ డిగ్రీ అవసరం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు తమ అర్హతలకు సరిపోయే పోస్టులను ఎంపిక చేసుకుని దరఖాస్తు చేయాలి. ఇప్పుడు జీతభత్యాల గురించి మాట్లాడుకుందాం. కేంద్ర ప్రభుత్వ పే మ్యాట్రిక్స్ ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు మంచి వేతనం లభిస్తుంది. ప్రాథమిక జీతంతో పాటు డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, మెడికల్ సౌకర్యాలు మరియు ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు కూడా ఉంటాయి. అందువల్ల ఈ ఉద్యోగాలు మంచి కెరీర్తో పాటు ఆర్థిక భద్రతను కూడా అందిస్తాయి. ఎంపిక ప్రక్రియ కూడా చాలా ముఖ్యమైనది. సాధారణంగా మొదట దరఖాస్తులను పరిశీలిస్తారు. ఆ తరువాత ట్రేడ్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. ట్రేడ్ టెస్ట్లో అభ్యర్థుల సాంకేతిక నైపుణ్యాలను పరీక్షిస్తారు. అనంతరం రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను తయారు చేసి తుది ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసేటప్పుడు అభ్యర్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. తమ వ్యక్తిగత వివరాలు, విద్యార్హతల వివరాలు మరియు ఇతర సమాచారం సరైన విధంగా నమోదు చేయాలి. తప్పు సమాచారం ఇచ్చినట్లయితే దరఖాస్తు తిరస్కరించబడే అవకాశం ఉంటుంది. కాబట్టి దరఖాస్తు సమర్పించే ముందు అన్ని వివరాలను మరోసారి పరిశీలించడం మంచిది. ఈ నోటిఫికేషన్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది కేవలం ఒక ఉద్యోగ అవకాశం మాత్రమే కాదు, దేశంలోని ప్రముఖ పరిశోధనా సంస్థలో పనిచేసే అవకాశం కూడా. ఇక్కడ పనిచేసే వారికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనా వాతావరణం మరియు వృత్తిపరమైన అభివృద్ధికి మంచి అవకాశాలు లభిస్తాయి. అభ్యర్థులు ఇప్పటి నుంచే తమ ప్రిపరేషన్ ప్రారంభించాలి. సంబంధిత ట్రేడ్కు సంబంధించిన సబ్జెక్టులను బలంగా చదవాలి. గత సంవత్సరాల ప్రశ్నపత్రాలను పరిశీలించాలి. రోజువారీ కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ మరియు రీజనింగ్ అంశాలపై కూడా దృష్టి పెట్టాలి. ప్రతిరోజు కొంత సమయం కేటాయించి క్రమశిక్షణతో చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం అనేది లక్షలాది మంది యువత కల. కానీ ఆ కలను నిజం చేసుకోవడానికి సరైన ప్రణాళిక, కృషి మరియు పట్టుదల అవసరం. ఈ నోటిఫికేషన్ ద్వారా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నించండి. మిత్రులారా, మీరు అర్హులైతే ఈ అవకాశాన్ని అసలు వదులుకోవద్దు. వెంటనే అధికారిక నోటిఫికేషన్ను పూర్తిగా చదివి మీకు సరిపోయే పోస్టుకు దరఖాస్తు చేయండి. మీ స్నేహితులు, బంధువులు లేదా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఈ సమాచారాన్ని షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్. థ్యాంక్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.